నంబర్ కొట్టు. అమ్మ ఒకసారి చూడండి అందరు సార్ చూడండి సార్ సెల్ ఫోన్ చేయండి సార్ వెనకండి సార్ ఒకసారి చూడండి మీరు కొంచెం వెనక్కి జరగండి సార్ సార్ మీరు కూడా కొద్దిగా వెనక్కి జరగండి సార్ కొద్దిగా ఓకే సార్ నిలబడండి చూడండి సార్ ఓకే. నమస్కారం, నా పేరు ఎంవి రాఘవరెడ్డి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 327 యూనియన్ స్టేట్ సెక్రటరీ జనరల్. ఈరోజు సిపిడిసిఎల్ డిస్కామ్ కార్యవర్గం 327 డిస్కామ్ కార్యవర్గం ఇక్కడ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పలు విషయాలన్నీ కూడా చర్చించడం జరిగింది. ముఖ్యంగా 1/4/2026కు జరగాల్సిన పిఆర్సీ ఇంతవరకు కమిటీ కూడా యాజమాన్యం వేయలేదు. ఇది చాలా దారుణం. ఎందుకంటే గతంలో కూడా మీకు అందరికీ తెలిసిన విషయమే, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ సమస్యలన్నీ కూడా సపరేట్గా ఉంటాయి, వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ ఇవ్వాలని చెప్పిన సందర్భం కూడా ఉంది. అలాగే గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ పయ్యావులు కేశవ్ గారు కూడా ఒక సందర్భంగా బేస్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎవరంటే లైన్మెన్ అని చెప్పడం జరిగింది. మరి చాలామంది కార్మికులు, ఎంతోమంది కార్మికులు పోల్ పాయింట్ నుంచి కూడా కింద పడి యాక్సిడెంట్ రూపంలో చనిపోతూ ఉన్నారు. మరి ఈ త్యాగాలన్నీ కూడా గుర్తించకుండా ఈరోజు కూడా పిఆర్సీ కమిటీ వేయలేదు. అలాగే 2004 వరకు గవర్నమెంట్లో జీపీఎఫ్ సౌకర్యం కలదు, పెన్షన్ సౌకర్యం, కానీ ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో లేదు. అది కూడా గత జేఏసీ సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారంగా అగ్రిమెంట్ పరంగా ఇస్తామని తెలియజేసి ఇంతవరకు కూడా అది అమలు చేయలేదు. దానికి సంబంధించిన రిపోర్ట్స్ అన్నీ కూడా తెప్పించుకుంటున్నామంటున్నారు, కాలయాపన చేస్తున్నారని, కానీ ఇంతవరకు చేయడం లేదు. ఇకపోతే జేఎల్ఎం గ్రేడ్ సంబంధించి వాళ్ళకి ఎప్పుడైతే 2019లో వాళ్ళు జాయిన్ అయిన డిపార్ట్మెంట్లో ఆ రోజు నుంచి 5 సంవత్సరాల కాలం పూర్తయిన తర్వాత నుంచి 2 సంవత్సరాలు వదిలిపెట్టిన తర్వాత వారికి ప్రమోషన్ ఇవ్వలేను. కానీ ఈనాటికి 5 సంవత్సరాలు పూర్తయి 18 నెలలు పూర్తయినా కూడా వాళ్ళకి ఈ రోజు నుంచే కౌంట్ చేస్తానట్లు ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా చాలా దారుణం. ఇవన్నీ విషయాలన్నీ కూడా యాజమాన్య దృష్టికి తీసుకుపోతున్నాము, కానీ యాజమాన్యులు సరిగా స్పందించడం లేదు. చేస్తామని చెప్పిన అగ్రిమెంట్ రూపంగా చెప్పిన వాటికి కూడా ఇంతవరకు ఆర్డర్ రూపం ఇవ్వని ఆర్డర్స్ చాలా ఉన్నాయి, అవన్నీ కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఈ రాష్ట్రము పారిశ్రామికంగా కానీ వ్యవసాయ పరంగా కానీ అన్ని విధాలుగా ముందుకు పోవాలంటే విద్యుత్ సంస్థలు, విద్యుత్ ఉద్యోగులు చాలా కష్టపడుతున్నారు. ఇవన్నీ కూడా గుర్తించి ప్రభుత్వం దృష్టికి వెళ్ళే విధంగా ఇవన్నీ తీసుకుపోయే విధంగా మేము వచ్చే కాలంలో కూడా తగు చర్యలు తీసుకుంటాము. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి యాజమాన్యంలో కొంతమంది చేస్తున్నటువంటి ఇబ్బందుల వల్ల అన్ని సంస్థల్లో కూడా ఆర్డర్లు ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క విధంగా, ఎందుకంటే ట్రాన్స్కోలో ఏదైతే ఆర్డర్ ఇస్తుందో ఆ ఆర్డర్ అన్ని కంపెనీలు కూడా డిస్కమ్స్ కూడా ఫాలో కావాలని గతంలో 99లో ట్రైపార్ట్ అగ్రిమెంట్ అయ్యే సందర్భంలో అగ్రిమెంట్ కావడం జరిగింది. కానీ ఈరోజు ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క విధంగా వ్యవహరిస్తున్నాయి, ఇది కరెక్ట్ కాదు. ఇవన్నీ కూడా మేము చర్చించుకోవడం జరిగింది. అది తొందరలోనే యాజమాన్యానికి ఒక నోటీసు రూపంగా ఇచ్చి ముందుకు పోతాము. మరీ ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము తెలియజేసేది, మీరు ఏదైతే సంస్కరణలు తీసుకొచ్చారో ఆ సంస్కరణలు కొనసాగే విధంగా మేము విద్యుత్ ఉద్యోగులందరూ కూడా కష్టపడుతూ ఉన్నాము. మా కష్టాన్ని గుర్తించండి, మాకు రావాల్సిన బెనిఫిట్స్ పిఆర్సీ అయితేనేమి ఇవన్నీ కూడా తొందరగా ఇప్పించే విధంగా ముందుకు పోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నా పేరు విశ్వ క్రాంతి కుమారు, ఐఎన్టీయూసీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంటు. ఐఎన్టీయూసీ అనుబంధంగా పెద్దలు సంజయ్ రెడ్డి గారు అధ్యక్షులుగా, రాఘవరెడ్డి గారు సెక్రటరీ జనరల్గా ఉన్నటువంటి 327 యూనియను సిపిడిసిఎల్ కార్యవర్గం ఈ రోజున ఒంగోలులో
బెల్లంకొండ సురేష్ గారి అధ్యక్షతన సమావేశం అయింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు విద్యుత్ ఉద్యోగుల కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం ఐఎన్టీయూసీ వీరితో పాటు అండగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ప్రభుత్వాన్ని విద్యుత్ ఉద్యోగుల న్యాయబద్ధమైన డిమాండ్లు వెంటనే పరిష్కారం చేయవలసిందిగా డిమాండ్ చేస్తూ ఐఎన్టీయూసీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. ఏపీసీపీడీసీఎల్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సెక్రటరీ జనరల్ శ్రీ ఎంవి రాఘవరెడ్డి గారు మరియు ఐఎన్టీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ విశాఖ క్రాంతికుమార్ గారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ నూతన కార్యవర్గంలో కంపెనీ ప్రెసిడెంట్గా బెల్లంకొండ సురేష్ నేను, కంపెనీ సెక్రటరీగా గడ్డం శ్రీనివాసరావు గారు మరియు సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కె విజయకృష్ణ గారు, అదేవిధంగా అడిషనల్ సెక్రటరీగా వైఎన్వి సురేష్ కుమార్ గారిని, మిగతా కార్యవర్గ సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ 4 సర్కిల్స్ ఏదైతే ఈపీసీపీడీసీఎల్ పరిధిలో ఉన్నాయో, గతంలో 4 సర్కిల్స్, ఇప్పుడు మొత్తం 8 సర్కిల్స్ ఏకాభిప్రాయంతో మొత్తం కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు 8 సర్కిల్స్లో ఉన్న ప్రాంతీయ అధ్యక్ష కార్యదర్శులకు, అన్ని డివిజన్ల అధ్యక్ష కార్యదర్శులకు సిపిడిసి తరఫున మా హృదయపూర్వక కృతజ్ఞతలు. అదేవిధంగా మా సెక్రటరీ జనరల్ రాఘవరెడ్డి గారు ఏదైతే చెప్తారో 1/4/2026కి పిఆర్సీ కమిటీని త్వరలోనే కమిటీ వేయవలసిందిగా, అదేవిధంగా పిఆర్సీని కూడా సత్వరమే ఇవ్వవలసిందిగా మేనేజ్మెంట్ కోరుకుంటున్నాము. అదేవిధంగా జేఎల్ఎం గ్రేడ్ 2 సోదరుల్ని ఏదైతే మనం అగ్రిమెంట్ ప్రకారం ఏదైతే మనం ఒప్పందం అయ్యామో ఆ డేట్ నుంచి మరి వారిని రెగ్యులైజ్ చేసే విధంగా కూడా మేనేజ్మెంట్ సత్వరమే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం.